హే గాయ్స్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం కొన్ని ట్రావెల్ బ్యాగ్ చూద్దాము. సో మీకు ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ నచ్చినట్టయితే యూ కెన్ రిఫర్ టు దట్ అండ్ యూ కెన్ పర్చేస్ దెమ్ ఇఫ్ యూ నీడ్. అండ్ యా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇది ఫస్ట్ వన్ గైస్. సో ఇది చూసారు కదా, ఇది ఒక ట్రావెల్ బ్యాగ్, ట్రావెల్ పౌచ్ అనమాట. మీరు చూస్తే ఇది మనకి ఒక మీడియం సైజ్ అని చెప్పొచ్చు, మరి లార్జ్ సైజ్ కాకపోయినా ఒక మీడియం సైజ్ ప్యాక్ ఆఫ్ మేకప్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ వాట్ ఎవర్ థింగ్స్ యూ హ్యావ్, బ్రషెస్ లిప్స్టిక్స్, ఈవెన్ ఫర్ గర్ల్స్ అనే కాదు బాయ్స్కి కూడా మీకు ఏమైనా మాయిశ్చరైజర్స్ సన్ స్క్రీన్స్ అలాంటివి క్యారీ చేయాలనుకున్నా కానీ ఎవరైనా కానీ మీకు నచ్చితే పర్చేస్ చేయొచ్చు. బికాస్ ద క్వాలిటీ ఈజ్ రియల్లీ గుడ్. ఏది కూడా ప్రోడక్ట్ అనేది బయటకు లీక్ అవ్వదు. సో లీక్ అవ్వకపోవడం వల్ల మీ బ్యాగ్స్ కూడా ఏవి పాడవు. అండ్ వన్ మోర్ థింగ్, మీ బ్యాగ్లో ఏదైనా లీక్ అయినా కానీ మీ లగేజ్ బ్యాగ్లో అదేది కూడా దీనిలోకి రాదు, ప్రోడక్ట్స్లోకి. బట్ ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ కూడా మన ఏది డ్రెస్సెస్కి అంటకుండా ఉండడానికి మెయిన్ అడ్వాంటేజ్. సో దాని వరకు ఐ కెన్ సే దిస్ ఇస్ రియల్లీ గుడ్ ప్రోడక్ట్ అని చెప్తాను. అండ్ అంటే 500 440 ఆర్ అలా ఉంది గాయస్ ఈ కాస్ట్. అండ్ మీకు నచ్చితే యూ కెన్ పర్చేస్ దిస్. చూసారు కదా, ఇలా హ్యాంగ్ చేసుకొని మనం పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంది. అండ్ కలర్ కూడా చాలా క్లాసీగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటి ఐ విల్ జస్ట్ షో యూ, అంటే సపరేట్గా జిప్స్ అలాంటివి అయితే లోకల్ బ్రషెస్ పెట్టుకోవడానికి అలా ఏం లేదు. బట్ జస్ట్ మీరు ఇక్కడ సైడ్ పెట్టుకోవాలనుకుంటే ఇట్లా పెట్టేసుకొని ఎలా కావాలంటే మీరు అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద థింగ్. అండ్ దిస్ ఈస్ ద ప్రోడక్ట్. సో నెక్స్ట్ వన్ గైస్, ఇది మినీ బ్యాగ్, చాలా మినిమల్ బ్యాగ్. అంటే లైక్ మీకు ఎప్పుడైనా స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాలనుకున్నా, ఆర్ఎల్స్ ఇది కూడా ట్రావెల్ బ్యాగ్ లాగానే. మీ మేకప్ పౌచెస్, మేకప్ బ్యాగ్ అంత హెవీ సైజ్ కాకుండా ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద చాలా నీడ్ అయ్యేవి పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు చూస్తే ఇక్కడ నేను ఎంత స్పేస్ వచ్చిందో ఒకసారి మీకు చూపిస్తున్నాను క్లియర్గా. చూడండి, ఇక్కడ చూసారు కదా, ఒక మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే ఇది స్విమ్మింగ్కి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. లైక్ సన్ స్క్రీన్, మన గ్లాసెస్, స్విమ్మింగ్ క్యాప్స్ అలాంటివి మీరు పెట్టుకొని వెళ్ళొచ్చు అని నేను చెప్తా. బికాజ్ ఇవి వాటర్ ప్రూఫ్ కాబట్టి. సో అక్కడ కూడా మీకు బ్యాగ్స్ ఏమి తడవకుండా మీకు ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కానీ పెట్టుకోవచ్చు. మినిమల్గా మీ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి మీరు క్యారీ చేయాలనుకున్నా కానీ ఇట్ ఈస్ రియల్లీ గుడ్ అని చెప్తాను. చూడండి ఒకసారి. నేను ఒకసారి జిప్ ఓన్లీ సింగిల్ జిప్ వచ్చింది, లోపల మనకైతే ఏది కూడా ఏమీ లేదు. అండ్ ఇట్లా వచ్చేసింది. అండ్ ఒక హ్యాంగర్ ఇస్ ఆల్సో దేర్. అండ్ మీరు హ్యాంగ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇట్స్ లైక్ కంప్లీట్ గుడ్ క్వాలిటీ అనే చెప్తాను కదా. చాలా మంచిగానే ఉంది, క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఫుల్ వాటర్ ప్రూఫ్, ఏది కూడా ఏ ప్రోడక్ట్ కూడా లీక్ అవ్వదు. మీరు ఒకవేళ మీ ట్రావెల్ బ్యాగ్స్లో క్యారీ చేసినా కానీ చూసారు కదా, ఒక కంప్లీట్ రెక్టాంగిల్ షేప్ బాక్స్ లాగానే ఉంది మొత్తం మనకి కూడా. అండ్ ఇది కూడా నేను మింత్రాలో నుంచే పర్చేస్ చేశాను. మీకు లింక్ కావాలి అంటే ఇట్స్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఈ సైజ్ వచ్చేసి 230x115x115 అని ఉంది. బట్ మనకి చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ మెజర్మెంట్స్. మనం అంతా చెక్ చేసుకొని అలాగా చూసే వాళ్ళైతే మీకు తెలుస్తుంది. బట్ ఇట్లా చూస్తే ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ నా పామ్ సైజ్ ఆర్ యా అంతే, నా పామ్ కన్నా కొంచెం పెద్దదిగా ఉందిలేండి. ఒక రైట్ సైడ్ ఇలా ఎక్స్టెన్షన్స్ లా వచ్చింది. మీకు కంప్లీట్ ఒక గుడ్ బ్యాగ్ అని చెప్తాను ట్రావెలింగ్కి, మేకప్ ప్రోడక్ట్స్ స్టోర్ చేసుకోవడానికి. యా, సో దిస్ ఈజ్ ద వన్. సో ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట. సేమ్ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. ఈ డిజైన్ కానీ ఈ మోడల్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది గైస్. లైక్ 2 స్టెప్స్ లాగా వచ్చింది మనకి. కిందంతా కూడా ఒక లేయర్ అండ్ పైన ఇంకొక లేయర్ మనం స్టోర్ చేసుకోవచ్చు.
కింద ప్రోడక్ట్స్ అంతా కూడా ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ ఒక లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ కానీ మీకు బంచ్ ఆఫ్ చాలానే పడతాయి. స్పేస్ కూడా బాగానే ఉంది గైస్ కింద లేయర్ చూసుకుంటే. అండ్ పైన మీరు ఒకవేళ ఎక్కడ కావాలన్నా లైక్ మీరు అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి అనమాట. బ్రషెస్ పైన అరేంజ్ చేసుకోవాలనుకుంటే మీ మేకప్ బ్రషెస్ అలాగా, లిప్స్టిక్స్ అలాంటివన్నీ కూడా పైన పెట్టుకోవాలనుకున్నా, అండ్ కొంచెం మీవి గ్లాస్ ఐటమ్స్ బ్రేక్ అవ్వకుండా ఉండాలనుకునేవి కింద అలా వెయిట్ ఎక్కువ ఉండవి కింద అరేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా అలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను గైస్. ఏ ప్రోడక్ట్ కూడా బయటకి లీక్ అవ్వదు అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. మీకు పాలిథిన్ టైప్ అలా వచ్చింది. ఇక్కడ జిప్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది గైస్. ఇది కూడా మింత్రాలోంచి పర్చేస్ చేసింది. మీకు ఇది కూడా నచ్చినట్టయితే ద కరెస్పాండింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది యాజ్ ఐ మెన్షన్డ్ బిఫోర్. అండ్ యా దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ వెయిట్ కూడా బాగానే వెయిట్ చేస్తుంది యాజ్ లైక్ మోస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే బాగానే ఉంది. అండ్ మీరు మల్టిపుల్ ప్రోడక్ట్స్ అనేది మీరు ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక 1-2 ప్రోడక్ట్స్ అసలు పెట్టి చూశాను, అంటే దీన్ని బట్టి ఏం తెలీదు, బట్ లైక్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ అనేవి అయితే పెట్టుకోవచ్చు. So this is the next one guys. So here comes the good and bigger one అని చెప్తాను. ఇదేంటంటే మనకి మేకప్ ప్యాక్ కాదు, బట్ ఇట్స్ సంథింగ్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఐ కెన్ సే. మీ ల్యాప్టాప్స్, మీ మినీ ల్యాప్టాప్స్ లైక్ ట్యాబ్స్ ఆర్ మీ మొబైల్ ఛార్జర్స్, మీ పవర్ బ్యాంక్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకొని వెళ్ళడానికి. బికాస్ మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క జిప్లో ఉండిపోతే ఒక్కొక్క బ్యాగ్లో ఉంటుంది కదా. సో అలా కాకుండా మీరు మీ అన్ని గ్యాడ్జెట్స్ కూడా ఒకే ప్లేస్లో ఉండేటట్టు మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అది ఇక్కడ చూసారు కదా మనకు మల్టిపుల్ 2 జిప్స్ ఇచ్చారు. అండ్ 2 జిప్స్లో 2 స్టాక్స్ ఆఫ్ మనకు కావాల్సినవన్నీ ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ కావాలి అనుకుంటే మీరు ఛార్జర్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీ ట్యాబ్ అనేది కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు నాకు తెలిసి. అండ్ ఇక్కడ కూడా మీకు కావాల్సిన మినిమం ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ అలాంటివి ఏమన్నా ఉన్న పని పెట్టచ్చు. మీ అడాప్టర్స్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. చిన్నవన్నీ కూడా ఇట్లా ఇచ్చారు. నాకు తెలిసి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ప్రోడక్ట్ నేను చెప్తాను. నేను ఆల్రెడీ నా ఛానల్లో అంతకుముందు కూడా ఒక స్మాల్ మీడియం సైజ్ది ఇట్లా గ్యాడ్జెట్స్ స్టోర్ చేసుకోవడానికి అది మీషోలోంచి పర్చేస్ చేశాను. అది కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్, లైక్ మినిమల్ కాస్ట్ అనమాట. ఐ థింక్ 200లోనే వచ్చేసింది. బట్ ఇది కొంచెం సైజ్ కూడా కొంచెం పెద్దది అండ్ ఆప్షన్స్ కూడా మనకి ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి ఉన్నాయి. లైక్ ట్యాబ్, ఛార్జర్, అందులో కూడా ల్యాప్టాప్ ఛార్జర్ స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మల్టిపుల్ జిప్స్ వచ్చినాయి. సో బట్ దీని కాస్ట్ వచ్చేసరికి 600 అలా ఉంది. కాస్ట్ వేరీ అవుతుంది, సైజ్ కూడా వేరీ అవుతుంది. సో యూ కెన్ రిఫర్ టు దాట్ వీడియో ఆల్సో. నేను అది కూడా ఓపెన్ చేసి ఏమేమి ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది అనేది కూడా నేను అందులో చూపించాను. సో ఇఫ్ ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ కెన్ పర్చేస్ దిస్ ఫ్రమ్ ద లింక్. అండ్ నేను ఒకసారి చూపిస్తాను ఏమేమి పెట్టుకోగలుగుతాం మినిమల్గా అని చెప్పేసి. సో ఒక్కసారి చూడండి గైస్, నేను చూపిస్తాను మీకు నేను ఏమేమి పెట్టాను అనేది. ఇక్కడ ఒక ఛార్జర్ పెట్టాను అండ్ అలానే ఇక్కడ నా అడాప్టర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. సో మీకు చూపిస్తాను చూపించడానికి అని చెప్పి ఆ నెట్ దానిలో పెట్టాను. లెట్స్ సీ. ఇది ఇక్కడ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. నేను ఇలా అరేంజ్ చేశాను. ఇక్కడ ఒక ఇయర్ బడ్స్ది బాక్స్ పెట్టేశాను నేను. ఇక్కడ ఎంటీగానే ఉంది, మీకు కావాలంటే ఇంకా కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ల్యాప్టాప్ ఛార్జర్ అనేది ప్లేస్ చేశాను ఇందులో నేను. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ నేను ట్యాబ్ ప్యాక్ చేశాను. ఇక్కడ ప్యాక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు. లైక్ ఇక్కడ 2 sides మనకి అటాచ్ అయ్యే స్టిక్కర్ ఉంటుంది కదా, అలాంటిది ఇచ్చాడు. మనం పెట్టుకోవాలి అనుకుంటే ఇందులో నుంచి కూడా ఏమైనా పెట్టుకోవచ్చు అన్నట్టుగా. సో నేను ఒక్కసారి మీకు జిప్ వేసి చూపిస్తాను పడుతుందా లేదా అనేది, మీరు కూడా చూడొచ్చు. సో చూసారు కదా 2 sides జిప్స్ ఉన్నాయి. సో మీరు ఒకటి కావాలి అనుకుంటే ఒకటి అలాగా ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఎలా కావాలనుకున్నా కానీ అలా ట్రై చేయొచ్చు మీరు. నేను మీ ముందే వేస్తున్నాను జస్ట్ చూపించడానికి క్లియర్గా అని చెప్పేసి.
ఈజీగానే పట్టింది. నేను సింగిల్ హ్యాండ్ చూపిస్తున్నాను కాబట్టి మీకు అలాగ అనిపిస్తుంది, బట్ చాలా ఈజీగా పట్టింది గైస్. చూసారు కదా, హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా చాలా మంచిగా ఉంది బ్యాగ్ అయితే మాత్రం. అండ్ ఇప్పుడు నేను ఒక ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ ఛార్జర్ అండ్ ఒక ఇయర్బడ్స్ హోల్డర్ అడాప్టర్ అండ్ ఒక ఛార్జింగ్ వైర్ అలాంటివి పెట్టాను. ఇంకా మీరు పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు, హోల్డ్ చేసుకుంటుంది. బట్ ఎందుకంటే మనము ఇది ఏమీ లగేజ్ బ్యాగ్లాగా మోసుకొని వెళ్ళం కదా, అలా కావాలనుకున్నా మీరు పెట్టచ్చు. బట్ లైక్ ఒక ప్లేస్లో మీకు అన్నీ ఆర్గనైజ్డ్గా ఉండాలి అంటే ఐ కెన్ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ అని నేను చెప్తాను గాయస్. యా, సో దిస్ ఇస్ ద వన్. థ్యాంక్ యూ.